వెల్కమ్ టు డిటి డివోషనల్ ట్రైన్. అలాగే ముందుగా మీ అందరికీ కూడా జై శ్రీరామ్. మన జాన్ 22న అత్యంత అంగరంగ వైభవంగా అయోధ్య రామమందిరం ప్రారంభించే జరిగింది. అది కూడా ఎన్నో వివాదాల తర్వాత, ఎన్నో బలిదానాల తర్వాత. ఇదే తరహాలో మనకి మరొక వివాదం అయితే కనిపిస్తుంటుంది. అదే జ్ఞానవాపి మసీద్. అసలు ఒక మసీదుకి జ్ఞానవాపి అని పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ మసీదు ఎక్కడుంది, ఎవరు నిర్మించారు, ఎందుకని ప్రజెంట్ ఈ మసీదు ఇంత హైలైట్ అవుతుంది? నిజంగానే ఒక దేవాలయాన్ని కూల్చేసి మసీదు కట్టారా? ఈ మసీదు యొక్క పూర్తి చరిత్ర అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా బ్లేడ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మసీదుని ఎవరు కట్టించారు? అది ఔరంగజేబు కాదు. ఔరంగజేబు చాలా దుర్మార్గంగా అయితే పరిపాలిస్తూ ఉన్నాడు. తన ఇస్లామిక్ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఔరంగజేబు మనవి ఎన్నో దేవాలయాన్ని కూల్చేసి చాలా వరకు మసీదులుగా మార్చేశాడు. అదే తరహాలో ఈ జ్ఞానవాపి మసీదుని కూడా ఈ జ్ఞానవాపి గుడిని కూడా కూల్చేసి అక్కడ ఒక మసీద్ అయితే నిర్మించాడు. పూర్వం ఆ మసీద్కి పూర్వం అక్కడ ఒక పెద్ద గుడి ఉండేది. ఆ గుడిని జ్ఞానవాపి ఆలయం అని పిలుచుకునేవారు. సో ఆ జ్ఞానవాపి అనే పేరుని ఈ మసీదుకి కూడా వాళ్ళైతే పెట్టడం జరిగింది. అసలు జ్ఞానవాపి అంటే ఏంటి? ఇదొక సంస్కృత వర్డ్. జ్ఞానం అంటే జ్ఞానం, నాలెడ్జ్. వాపి అంటే బావి అని అర్థం వస్తుంది. నాలెడ్జ్ ఆఫ్ వెల్ లేదంటే జ్ఞాన బావి, ఈ విధంగా అర్థం అనేది వస్తుంది. ఇది జ్ఞానవాపి నేమ్కి అర్థం సంస్కృతిలో ఉంటుంది. అలాగే ఈ జ్ఞానవాపి గురించి మనకి స్కాంద పురాణం 18వ పురాణం స్కాంద పురాణంలో కాశీకాండలో క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే వివరిస్తూ ఉంటాడు. సో చాలా క్లియర్గా ఈ జ్ఞానవాపి గురించి మనకి కాశీకాండలో కూడా ప్రూఫ్స్ రిఫరెన్సెస్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో ఇంకా ఈ వివాదం అనేది ఎప్పుడు మొదలైంది? అసలు ఈ వివాదం అనేది స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు? 1991 అక్టోబర్ 15న కొంతమంది వ్యక్తులు అయితే, ఒక 3 వ్యక్తులు అయితే కలిసి ఈ గుడి అనేది శివుడికి, అలాగే శ్రీంగార గౌరికి, గణేశుడికి, ఈ ముగ్గురికి సంబంధించింది. వీళ్ళ ఈ ప్లేస్ అంటే ఈ మసీదు ఉన్న ప్లేస్ లో మేము గుడి కట్టుకుంటాము, ఈ ప్లేస్ ని మాకు ఇప్పించాలనేసి సివిల్ కోర్టుకి అయితే వాళ్ళు పిటిషన్ అయితే పెట్టుకున్నారు. 1997 జూలై 17 అయితే నెక్స్ట్ హీరింగ్ ఉంటుంది, కోర్టు హీరింగ్. సో అలాగే జూలై 17 అయితే హీరింగ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు జూలై 17లో సివిల్ కోర్ట్ అనేది చెప్పింది ఏంటంటే ఈ యొక్క వివాదం అనేది ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 కింద అయితే రాదు. సో మీకు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తెలుసు అనుకున్నాను. సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తాను. ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ప్రార్థనా స్థలాల చట్టం అనేసి 1991లో ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ దేవాలయం కానీ, ఏ మసీదు కానీ, ఏ గుడి కానీ, ఏ ప్రదేశాలు ఉన్నాయో అదే ప్రదేశాలు అలాగే ఉంచాలి. ఒక చర్చ్ అయినా లేదంటే బౌద్ధరామం అయినా, సో ఇంకా వేరే ఏ మతానికి సంబంధించి వాళ్ళ ప్రార్థనా మందిరాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో వాటిని అదే ప్రదేశంలో అలాగే ఉంచాలి. వీటిని కాపాడడానికి అంటే ఈ ప్రార్థనా మందిరాన్ని కాపాడడానికి 1991లో ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ వివాదం అనేది ఆ చట్టం కిందకి రాదనేసి సివిల్ కోర్ట్ అనేది చెప్పింది. తర్వాత సెప్టెంబర్ 28, 1998 జిల్లా కోర్టు న్యాయవాది అన్ని సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తీర్పు ఇవ్వాలని సివిల్ కోర్టును ఆదేశించారు. ఆ తర్వాత ఏమైందంటే 1998 అక్టోబర్ 13న వారణాసిలో జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టు అనేది స్టే విధించింది అనమాట. సో ఆ స్టే అనేది కంటిన్యూస్గా 22 ఇయర్స్ జరిగింది. ఆ 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ జాన్ 20 కేసును రీఓపెన్ చేశారు. తర్వాత సెకండ్ కేసు అనేది మొదలైంది. ఇదంతా కూడా ఇప్పుడు దగ్గర నుంచి చెప్పుకున్నంత కూడా ఫస్ట్ కేసు. ఇప్పుడు మనం సెకండ్ కేసు గురించి అయితే మాట్లాడుకుంటే ఏంటంటే 2019 డిసెంబర్ విజయ్ శంకర్ రాస్తోగి అనే వ్యక్తి విశ్వేశ్వరుడికి తను నెక్స్ట్ ఫ్రెండ్గా ఈయనైతే కోర్టులో అయితే పిటిషన్ అయితే వేశాడు. ఏంటంటే ఈ మసీద్ అనేది ఒక దేవాలయం కూల్చేసి కట్టింది. ఈ దేవాలయం అనేది మా శృంగార గౌరి, శివుడికి, అలాగే గణేశుడికి, ఇంకొంతమందికి సంబంధించినది. ఈ ప్లేస్ని కనుక మాకు ఇస్తే మేము ఇక్కడ ఒక దేవాలయాన్ని అయితే నిర్మించుకుంటాము. సో మీరు సాక్ష్యాల కోసం ఒకసారి లోపల ASI సర్వేని అయితే చేయాల్సి అయితే ఉంటుందనేసి ఆయన కోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే వేసుకున్నారు. ఎవరు? విజయ్ శంకర్ రాస్తోగి. సో ఈయనతో ఒక పిటిషన్ అయితే వేశారు. నెక్స్ట్ హిస్టరీ చూద్దాం తర్వాత ఏంటి.
ఏప్రిల్ 2021 వారణాసి సివిల్ కోర్ట్ ఏఎస్ఐని ఆదేశించింది. సో మీరు వెళ్ళి ఆ ప్లేస్లో అయితే ఒక సర్వే చేయండి, సైంటిఫిక్ సర్వే అయితే చేయండి. ఏంటంటే ఆ ప్లేస్లో ఏమన్నా దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయా, సో ఏదైనా దేవాలయాన్ని పూర్తి చేసి మసీద్ కట్టినట్టు ఉందా అనేసి ఒక సర్వే చేయమనేసి సివిల్ కోర్ట్ అయితే ఏఎస్ఐని అయితే ఆదేశించింది. మళ్ళీ సెప్టెంబర్ 9, 2021 హైకోర్టు ఈ ఆర్డర్స్ పై స్టే విధించింది. అంటే ఏఎస్ఐ సర్వేని ఆపేయమనేసి ఒక స్టే అయితే వేసింది. తర్వాత మూడో కేసు అనేది మొదలైంది. ఇప్పటికి ఈ వివాదం మీద 2 కేసులు అయితే నడిచింది. ఇప్పుడు కేసు నెంబర్ 3 చూద్దాం. ఆగస్ట్ 2021 5 మహిళలు కలిసి కోర్టులో అయితే ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఏంటంటే ఆ జ్ఞానవాపి మసీదుకి గోడలు ఉన్నాయి కదా, సో ఈ గోడల మీద కొన్ని విగ్రహాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విగ్రహాలు వచ్చేసి సో వాళ్ళందరికీ కూడా మేము పూజ చేసుకునే హక్కును కల్పించమనేసి ఒక 5 మహిళలు కలిసి వారణాసి కోర్టులో అయితే పిటిషన్ వేశారు. నెక్స్ట్ ఏప్రిల్ 8, 2022 జ్ఞానవాపి ప్రాంగణంలో కోర్టు ఆదేశాల అనుసారం విగ్రహాలు ఉన్న ప్రదేశంలో వీడియోలు తీసి సివిల్ కోర్టుకు సమర్పించాలని సివిల్ కోర్టు జడ్జి దివాకర్ ఆదేశించారనమాట. సో తర్వాత ఏంటంటే ఏప్రిల్ 8, 2022 సో ఆ ప్లేస్కి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేసి మొత్తం అంతా ఆ విగ్రహాలను ప్లేస్ మటుకు ఒక వీడియో తీసి సివిల్ కోర్టుకి సబ్మిట్ చేయాలన్నట్టు సివిల్ కోర్టు జడ్జి అయిన దివాకర్ గారు అయితే ఆదేశించారు. నెక్స్ట్ ఏమైంది, మే 16, 2002 వారణాసి కాంప్లెక్స్ లో అభూషణ్ చెరువులో శివలింగాన్ని గుర్తించినట్టు చెప్పారు. అంటే ఈ సర్వేలో భాగంగా అక్కడ లోపల సర్వే చేస్తున్నప్పుడు అభూషణ్ అనే ఒక చెరువు ఉందంట ఆ జ్ఞానవాపి కాంప్లెక్స్ లో. ఆ చెరువులో ఒక శివలింగాన్ని గుర్తించినట్టు చెప్పారు. ఇది హైలైట్ అసలు. ఆ తర్వాత ఏంటంటే ఆగస్ట్ 2023లో ఏఎస్ఐ అక్కడ సర్వే అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ జ్ఞానవాపి కాంప్లెక్స్ లో. సో తర్వాత ఏఎస్ఐ అనేది ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ లో మనం చూసుకున్నట్లయితే మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఆ రిపోర్ట్ లో ఉంటాయి. దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డిసెంబర్ 18, 2023 ఏఎస్ఐ ఒక రిపోర్ట్ అయితే కోర్టుకి సబ్మిట్ చేసింది. అసలు ఆ రిపోర్ట్ లో ఏముందో ఇప్పుడైతే చూద్దాం. ఆ మసీదు కింద ఒక పెద్ద హిందూ దేవాలయం ఉండేది అని ఏఎస్ఐ అయితే తన రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. ఇది మనకి చెప్పింది ఎవరంటే అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్. సో ఈయన ఏంటంటే మన హిందువుల సైడ్ ఒక న్యాయవాది, ఎవరు విష్ణు శంకర్ జైన్. సో హిందువుల న్యాయవాది ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే వెస్టర్న్ గోడ అంటే పశ్చిమ గోడ అంతా కూడా హిందువులదే. అంటే ఒకప్పుడు దేవాలయం ఉండదు కదా, ఆ దేవాలయాన్ని పూర్తిగా కూల్చేయకుండా పాక్షికంగా, అంటే ఒక దేవాలయాన్ని మసీదుగా కన్వర్ట్ చేయడానికి వాళ్ళకి ఒక దేవాలయాన్ని ఏ విధంగా కూల్చుకుని సరిపోతుందో ఆ విధంగా కూల్చుకున్నారు. అంతా మట్టికే కూల్చుకుని ఆ పైన రూమ్లో ఒకటైతే కట్టుకున్నారు. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు పశ్చిమ ఉన్న గోడ మొత్తం కూడా పాత హిందూ దేవాలయంది అనేసి ఈయనైతే చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకేంటంటే వాళ్ళు అక్కడ సర్వే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే కొన్ని శిలాశాసనాలు అయితే కనిపించదు. అవి ఏంటంటే దేవనాగరి, తెలుగు, కన్నడ భాషలో స్తంభాల పైన 33 హిందూ దేవాలయాల శిలాశాసనాలు కనుగొనబడ్డాయి. సో ఇదంతా కూడా ఏఎస్ఐ సర్వేలు అయితే తెలిసింది. అలాగే ఇంకా కొన్ని విగ్రహాలు కూడా దొరికినట్టు ఏఎస్ఐ సర్వేలు అయితే బయటపడింది. సో ఈ విధంగా జ్ఞానవాపి మసీద్ అనేది ఒక గత 30 సంవత్సరాలుగా అయితే వివాదం అయితే జరుగుతూనే ఉంది. మరి చూడాలి కోర్టు దీన్ని తీర్పు ఎవరికి ఇస్తుందో. అంటే అందరూ కూడా న్యాయం అయితే జరగాలి. సో యాక్చువల్గా అది మన దేవాలయం, దాన్ని పూజ చేసి అక్కడ ఒక మసీదు కట్టారు. న్యాయంగా మాట్లాడుకోవాలంటే మనకే రావాలి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది గైస్ కంప్లీట్గా ఈ జ్ఞానవాపి మసీదు మీద ఉన్న వివాదం. సో దీని చుట్టూ ఇన్ని గొడవలు నచ్చినాయి, ఇన్ని కోర్టులు అయితే పార్టిసిపేట్ చేసినాయి. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ మసీద్ అనేది ఎవరికి దొరుకుతుందో, సారీ ఈ ల్యాండ్ అనేది ఎవరికి దొరుకుతుందో ఫ్యూచర్లో చూడాలి. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఏ మార్గం వాల్యూబుల్ అనిపించినా లేదా కొత్తగా తెలుసుకోవాలని అనిపించినా కూడా కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.